మకర రాశి వారికి 17, 18, 19వ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. చాలా సంబరపడిపోతారు. చాలా సంతోషపడతారు, ఆశ్చర్యపడతారు. ఇట్లా చాలా రకాలుగా కూడా మీరు మీ జీవితంలో అంటే చాలా సంవత్సరాల తర్వాత కూడా మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, అలాగే మంచి సంతోషకరమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీరు పూర్తిగా వినగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి మీరు చాలా సంతోషపడటం అనేది జరిగిద్దనమాట. వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలా చూడటం వలన మీకేంటంటే ఇంకా మీరు కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి నుంచి కూడా పూర్తిగా బయటికి రావటం కోసం, అలాగే మీరు నక్కతోక తొక్కినట్లుగా అదృష్టానికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మకర రాశి వీరిది రాశి పరంగా వచ్చేటప్పటికి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశి వారు ఏంటంటే చాలా హుషారుగా ఉంటారండి. చాలా స్పీడ్గా ఉంటారనమాట. ఏ పనిల్లోనైనా సరే, అంటే వీరు ఏదన్నా పని చేసినా, అలాగే వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కానీ ఏదైనా సరే వీళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. వీళ్ళను చాలా చురుకుగా ఉన్నటువంటి వ్యక్తులుగా, చాలా హుషారైనటువంటి వ్యక్తులుగా, అలాగే చాలా తెలివైనటువంటి వారుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మకరం అంటే మనకేంటి, గుర్రం అన్నమాట. గుర్రం చూడండి ఎంత హుషారుగా ఉంటుందో. అంటే చాలామంది అంటూ ఉంటారు, ఏదన్నా అందంగా ఉన్న వాళ్ళనైనా సరే, చాలా హుషారుగా ఉన్న వాళ్ళనైనా సరే గుర్రంలాగా భలే ఉన్నారు అది ఇది అని చెప్పేసి గుర్రంతో పోలుస్తూ ఉంటారు. అంటే గుర్రం అంత హుషారుగా, అంత అందంగా, చాలా చక్కగా, అంత బాగుంటుందన్నమాట. అట్లా వీరు కూడా అలాగే చాలా స్పీడ్గా ఉంటుంది. గుర్రం ఏంటంటే ఎప్పుడూ కూడా పరిగెత్తుతూ ఉంటుందన్నమాట. అట్లాగే ఈ రాశి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా హడావుడిగా, బిజీగా, ఎప్పుడు ఏదో ఒక పనుల్లో ఖాళీగా ఉండరు. ఎప్పుడూ కూడా బిజీగా ఉండే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అంటే అసలు ఏ పనిలోనైనా సరే మేము చెయ్యలేము అని చెప్పేసేసి వెనకడుగు వేయకుండా ప్రతి పనిలోనూ కూడా ముందుకు ఉంటారనమాట. అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ వీరేంటంటే ఏ పనైనా సరే మేము చేయగలము అనేటటువంటి ఆత్మవిశ్వాసము, నమ్మకము వీరికి చాలా ఎక్కువగా ఉండి ప్రతి పనిలోనూ ముందుగా ఉంటారు. కానీ వీరికి ఆ నమ్మకానికి తగినట్లుగానే వీరు చాలా వరకు కూడా ఆ పనుల్లో మంచి రిజల్ట్ అనేది చూసి సంతోషపడటం అనేది కూడా జరిగిద్ది. ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా వీళ్ళు చూసి, అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి చాలా సంతోషపడటం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వీరి యొక్క తొందరపాటు వలన వీరి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే తొందర అనేది ప్రతి విషయంలో పనికి రాదు. కొన్ని విషయాల్లో తొందర పడకపోతే తప్పు అవుతుంది, కానీ కొన్ని విషయాల్లో తొందర పడితే తప్పు అవుతుంది. ఇలా వీరేంటంటే కొన్ని చోట్ల వీరు తొందరపాటుతనం వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట. అంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఎవ్వరి మాట కూడా వినటానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు. మానసికంగా వీళ్ళు ఒప్పుకోలేరు అనమాట. అది తప్పు కానీ ఒప్పు కానీ వీళ్ళు అనుకున్నదే వీళ్ళు చేయటానికి ముందుగా ఉంటారు. కానీ ఒకరి మాటకు, అంటే వాళ్ళు చెప్పినట్లుగా చేయాలి అని చెప్పేసేసి వీరికి ఉండదు. అట్లా వీరి నిర్ణయాన్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉండరు. దానివల్ల ఏదన్నా నష్టం జరిగితే అది అనుభవంగా మార్చుకొని రెండోసారి, అంటే ఏదైనా సరే ఎవరి దాకా వస్తే వాళ్ళకి తెలియాలి అన్నట్లుగా వారికి అనుభవపూర్వకంగా దానివల్ల నష్టపడితే తప్ప వాళ్ళు ఆ నిర్ణయాన్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉండరు. అలా కొన్ని అనుభవాల ద్వారాగా వారి జీవితంలో ఇంకా చాలా వరకు కూడా కొన్ని సరి చేసుకున్నారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరేంటంటే కొంచెం మీ స్పీడ్ను తగ్గించుకోవాలి. అన్ని విషయాల్లో మనకేంటంటే టైం అనేది అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు కొంచెం మార్చుకుంటూ ఉండి కొన్నిసార్లు ఎవరన్నా చెప్పిన మాట కూడా, అంటే అది బయట వాళ్ళు కాదు, ఇళ్లల్లో వాళ్ళే, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా భార్యో లేకపోతే భర్తో, కొంతమంది కొన్ని సలహాలు మంచి ఇచ్చినప్పుడు అవి తీసుకొని వాటి ద్వారాగా మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో సమస్యల పాలు అవ్వకుండా ఉండగలుగుతాము. ఎందుకంటే మంచి ఏంటి, చెడేంటి అనేది మన మనసు మనకు ప్రతిసారి చెప్తూనే ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు నిదానం అనేది ఉండాలన్నమాట. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం అనేది చాలా మంచిది.
ఎందుకంటే జీవితం అంటే డబ్బు మాత్రమే కాదు, అన్నింటికన్నా విలువైనది ఆరోగ్యము, మనం సంతోషంగా ఉండటము. కాబట్టి అలా ఆరోగ్యపరంగా సంతోషంగా కుటుంబ సభ్యులతోటి ప్రయత్నం మనం చెయ్యాలి. కానీ మనకు భగవంతుడు రాసినంత వరకే మనకు ఇస్తాడు. అంతేకాని అత్యాశకు పోతే చాలా రకాలుగా నష్టాల పాలు, కష్టాల పాలు, మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇంకా ఆరోగ్యం కూడా మనకు కంట్రోల్ తప్పుతుందన్నమాట. బీపీలు రావచ్చు, షుగర్లు రావచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇట్లా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు మీరు కొంచెం ఆ స్పీడ్ని తగ్గించుకొని కోపాన్ని కూడా అదుపులో ఉంచుకుంటే మీ జీవితం అనేది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకున్నటువంటి తెలివితేటలకు కానివ్వండి, ఏదైనా సరే చక్కగా కనిపెట్టగలుగుతారు. వీరి దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఏ పనైనా సరే ఏంటంటే చాలా గొప్పగా చేస్తారు. అసలు ఎవరి వల్ల కాదు అని అనుకున్నటువంటి పని కూడా మీరు చేసి చూపిస్తారు. అది కూడా చాలా సులువుగా. అంత తెలివితేటలు వీరికి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం లాగా కొంచెం అట్లాంటివి చేయటం వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ వీరంతటా వీరు తెలుసుకుంటే మాత్రం ఇక వీరు ఒక గొప్పోళ్ళు అయిపోతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక జీవితంలో వీరు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి కనుక వీరు పైకి లేచారంటే ఇక వీరిని కిందకు దింపటం ఎవ్వరి తరం కూడా కాదు. అంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు, అంత గొప్ప యాటిట్యూడ్ కలిగి ఉంటారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా ఉంది. బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగా బిజీగా ఉంటారు. ఏదో ఉదయం పూట కొంచెం టిఫిన్ చేసేసి కాస్త టీ కానీ కాఫీ కానీ తాగేసి ఆ ప్రశాంతంగా పనిలోకి వెళ్తే ఇక మీకు మధ్యాహ్నం తినటానికి కూడా టైం ఉండదన్నమాట. అంత బిజీగా ఉంటారు. ఇక రాత్రి మీరు తిని పనుకునేటప్పటికి ఎంత టైమో అవుతుందన్నమాట. అట్లా ఈ 3 రోజులు బాగా బిజీగా ఉంటారు. ఆ కష్టానికి తగినటువంటి డబ్బును కూడా మీరు చూడగలుగుతారు. ఆ డబ్బును చూసినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోయి సంతోషపడటం అనేది జరిగిద్దనమాట. కాబట్టి మీకేంటంటే చాలా వరకు కూడా ఇంతకు ముందు అంటే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు ఇవి కూడా తీరి చాలా వరకు కూడా మీరు సెటిల్ అయ్యారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ మకర రాశి వారిలో కొంతమంది కోటేశ్వరులు ఉండవచ్చు, కొంతమంది ఇప్పుడిప్పుడే ఎదిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే ఎంత లేని వాళ్ళైనా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉండదు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు. వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి దగ్గర ఉంటూనే ఉంటుంది. ఎంత లేని పరిస్థితి అయినా అసలు ఈ పనికి మాకు లేవు అని చెప్పేసేసి మీరు అనుకున్నటువంటి ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆ సమయానికి మీకు ఎలా కూడా డబ్బులు అంది ఆ పని అనేది సక్రమంగా అవుతుందన్నమాట. అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో అంటే ఎవరో ఒకళ్ళ రూపంలో మీకు సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ముందడుగు అంటే ముందుగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అనంటే మీరు చాలా చాలా వ్యక్తిగతంగా మంచివారు. మీ మంచితనం అనేది మీకు ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ మంచితనం వలన ఆ భగవంతుడి ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉండి చాలా వరకు కూడా సమస్యలు తగ్గాయి అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే. అలాగే మీ రాశిలో ఎవరైనా విద్యార్థులుంటే విద్యార్థులకు కూడా చక్కగా పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే వారి చదువుకు సంబంధించి తల్లిదండ్రులు కూడా మంచి మంచి కాలేజీస్లో జాయిన్ చేయటము ఇట్లా వారు కూడా ఏంటంటే మంచిగా గొప్ప నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది వీరి ఎదుగుదల కోసం, వీరి భవిష్యత్తు కోసం. అలాగే ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటున్నారో అలాంటి వారికి కూడా తప్పకుండా వారి కష్టానికి తగినట్లుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు మంచిగా వారి జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే కష్టం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. మీ రాశి పరంగా మీరు చిన్న వయసు నుంచి కూడా కష్టాలు ఎక్కువగా పడ్డవాళ్ళు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీరు గుర్రం గనక పరిగెత్తితే కాళ్ళు పరిగెత్తి ఎట్లా అలసిపోయి ఉంటుందో అలా మీరు కూడా అంత కష్టపడి అలసిపోయి ఉంటారనమాట. అంత
కష్టజీవులుగా మిమ్మల్ని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో ఎవరికైనా వివాహం కాని వారి ఉంటే ఖచ్చితంగా వారికి వివాహ యోగం అనేది ఉంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఇంకా మీకేంటంటే నరుల దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ రాశి పరంగా ఎంత కష్టాలు పడినా మీరేంటంటే కొంచెం అందంగా ఆకర్షణీయంగా ఉండటం వలన మగవారు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, నరదిష్టి అనేది ఎక్కువగా ఉండి మీకు కొన్ని మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, క్షణానికి ఒక ఆలోచన ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అటువంటివన్నీ తీసేసుకోవటం కోసం మీరేంటంటే కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటం, కొంచెం నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకోవటము, ఇట్లా కొంచెం ఎర్ర నీళ్ళతో దిష్టి తీపిచ్చేసుకోవటం ఇంట్లో పెద్దవాళ్ళ చేత కానీ, లేక మీ అంతట మీరైనా సరే అట్లా తీసేసుకోండి. ఏంటంటే దిష్టి పట్టించుకోరు కానీ దిష్టి చాలా ప్రభావమైనది, శక్తివంతమైనది అనమాట. నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. అలాంటివి మనకి చాలా రకాల పనులకు అడ్డంకులుగా ఉంటాయి. డబ్బు నిలవకపోవటం అవ్వచ్చు, భార్యాభర్తలు గొడవలు, చిచ్చులు పెట్టేవాళ్ళు, ఇట్లా బాగుంటే చూడనోళ్ళు, ఇంటి మీద మనుషుల మీద ఎప్పుడు కూడా ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇట్లా ఏడుపులన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు దిష్టి అనేది తీసేసుకుంటూ ఉండాలి. చక్కగా ఈ 3 రోజులు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంది. డబ్బుకు దిగులు లేదు, చాలా సంతోషంగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా కూడా కాస్త మీకు ఇష్టమైన వారితో ఫోనుల్లో మాట్లాడి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ పని కూడా మీకు పెద్ద కష్టంగా అనిపించదు, ఎందుకంటే ఇష్టంగా చేసుకుంటారు కాబట్టి. దానివలన మీకు మంచి లాభం కూడా వస్తుంది. కాకపోతే కొంచెం తొందరగా తగ్గించుకొని జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది. అర్థమైంది కదా ఈ 3 రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.